హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ SN Official 81. సో తనుజ ఎప్పుడు చూసినా నాకు ఈ హౌస్లో సపోర్ట్ లేదు, నాకు ఎవ్వరు సపోర్ట్ చేయరు అని ఎప్పుడూ అంటుంది కదా. అలా అనడానికి కారణం ఏంటనేది ఈరోజు చెప్పింది. ఆ కారణం ఏంటనేది తెలుసుకునే ముందు ఫస్ట్ మన వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు నామినేషన్స్ జరుగుతాయి కదా. నామినేషన్స్ తర్వాత సంజన తనుజ ఇద్దరు మాట్లాడుకుంటారు అనమాట. నామినేషన్ టైంలో పవన్కి డెమాన్ పవన్కి తనుజకి కొంచెం ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. ఆ ఆర్గ్యుమెంట్ తర్వాత తనుజ నామినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత తనుజ సోఫాలో కూర్చుంటుంది బయట. అలాగే సంజన గారు కూడా వచ్చి కూర్చుంటారు అనమాట. వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు తనుజ చెప్తుంది అనమాట, తనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే తన దగ్గర పవరస్త్ర ఉంది కాబట్టి తనకి సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు ఏదన్నా నామినేషన్లో ఉన్నప్పుడు తనని సేవ్ చేస్తారు కదా, ఆ విధంగా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి సంజన గారితో అంటుంది. డెమాన్ పవన్ నీకెవరు సపోర్ట్ చేస్తలేరు అని చెప్పేసి నామినేట్ చేస్తున్నాడు. తను నాకు ఎప్పుడు సపోర్ట్ చేసిండు? తను ఎప్పుడు కూడా నాకు సపోర్ట్ చేయలేదు. తను సపోర్ట్ చేసింది కేవలం పవరస్త్ర గురించి మాత్రమే నాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకు బెనిఫిట్ చూసుకోవడం కోసం, వాళ్ళు ఇన్ కేస్ నామినేషన్లో ఉన్నప్పుడు వాళ్ళని సేవ్ చేయడం కోసం నాకు సపోర్ట్ చేస్తున్నారు. అంతేగాని వాళ్ళంతటా వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేయట్లేదు కదా అన్న పాయింట్ అయితే తనుజ మాట్లాడుతుంది అన్నమాట. ఈవెన్ డెమాన్ రీతు వీళ్ళు అంతకుముందే తనుజతోటి అది పవరస్త్ర వచ్చినప్పుడు డీల్ చేసుకుంటారంట. నేను నీకు సపోర్ట్ చేస్తే నువ్వు నాకు సేవ్ చేస్తావా నేను నామినేషన్లో ఉన్న టైంలో అని వీళ్ళు మాట్లాడుకుంటారంట తనుజతో. అదే పాయింట్ సంజన గారితో ఉంటుంది. ఏ ఒక్కరు వాళ్ళంతటా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తలేరు, నేను అడుగుతూనే సపోర్ట్ చేస్తున్నారు. అందులోనూ నేను ఇప్పుడు సపోర్ట్ వాళ్ళకి చేస్తే వాళ్ళు నాకు కూడా సపోర్ట్ చేస్తారు అనే విధంగా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏమీ ఆశించకుండా అంటే ఏ స్వార్థం లేకుండానైతే నాకు సపోర్ట్ చేస్తలేరు. ట్రైన్ టాస్క్లో కూడా రీతు నాతో ముందు డీల్ చేసుకుంటుంది. నేను నీకు సపోర్ట్ చేస్తేనే నువ్వు తర్వాత నీకు ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తే తర్వాత నువ్వు నాకు నామినేషన్లో ఒకవేళ నామినేషన్లో ఉన్నప్పుడు సేవ్ చేస్తావని చెప్పేసి మాట్లాడుకున్న తర్వాతనే వాళ్ళు డిమాండ్ పవన్ రీతు అనేది వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడేమో డిమాండ్ పవన్ అంటున్నాడు, నేను సపోర్ట్ చేయలేదు, నీకు హౌస్లో ఎవరు సపోర్ట్ చేయలేదు, నీకు అందరు సపోర్ట్ ఉన్నది అని మాట్లాడుతున్నాడు అని తను ఫీల్ అవుతుంది. అంటే సపోర్ట్ అనేది ఇప్పుడు ఏది వాళ్ళంతటా వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయాలి, అంతేగాని నేను అడగడము లేదంటే మీకు ఒక డీల్ మాట్లాడుకొని దాని గురించి ఆ డీల్ మాట్లాడుకున్న తర్వాత నువ్వు సపోర్ట్ ఎలా అవుతుంది? సపోర్ట్ కాదు కదా అని తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తుందన్నమాట. తర్వాత సపోర్టివ్ క్యాప్టెన్సీ టాస్క్లో కూడా నేను అడగకుండా వచ్చిన వారైతే ఎవరూ లేరు. మాధురి గారు నేను అడగకుండా తన జీరో ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చి నా పక్కన నిల్చున్నారు, నా స్టేజ్ ఎక్కారు. రీతు ప్లస్ డెమాన్ పవన్ వాళ్ళు పవరస్త్ర గురించి నా దగ్గర పవర్ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి నిల్చున్నారు. కళ్యాణ్ నేను అడగకుండానే వచ్చాడు. ఈ హౌస్లో నేను అడగకుండా చేసే ఒక పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది కళ్యాణ్ మాత్రమే. మరి నేను నేను అడగకుండానే నాకు సపోర్ట్ ఉంటాడు. ఈవెన్ ఏదైనా టాస్క్ వచ్చినప్పుడు కళ్యాణే నాకు చెప్తాడు, మా సంజన గారిని అడుగు ఒకసారి, భరణి గారిని అడుగు అని చెప్పేసి అతనే చెప్తాడు. కానీ నేను చెప్తాను వద్దు నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అన్నా కానీ అలా ఇలా ఉంటుంది అలా ఉండొద్దు అని చెప్పేసి వాడే నన్ను ఫోర్స్ చేస్తాడు. ఈ కళ్యాణ్ మాత్రమే నేను అడగకుండా వచ్చి నాకు సపోర్టెడ్గా ఉంటాడు అని చెప్పేసి అయితే అంటుంది అన్నమాట. సో తనుజ నాకు ఎవరు ఇంట్లో సపోర్ట్ లేదు అనడానికి కారణం అయితే ఇది.